అయోధ్య రామమందిర నిర్మాణాన్ని భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాస్తవానికి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అంటే జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. సరే, అయినా కూడా అయోధ్యలోనే అంటే అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. రాజకీయంగా ఈ వివాదం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీపై ప్రభావం ఏంటి సార్? రాజకీయాల సంబంధం లేదని చెప్తారు కానీ మీరే అన్నట్లు 2024 ఎలక్షన్స్ మీరే జరిగాయి. జనవరిలో యాక్టివిటీ ప్రారంభం, అది కూడా నిర్మాణం పూర్తి కాకముందు ప్రారంభం చేశారు. అనేక మంది శంకరాచార్యులు అభ్యంతరాలు చెప్తూ ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధము, నిర్మాణం పూర్తి కాకముందు ప్రారంభించకూడదని వాళ్ళు వెళ్ళలేదు కూడా, మీకు గుర్తునే ఉంటుంది. వాళ్ళపై కూడా రాజకీయ దాడి జరిగింది శంకరాచార్యుల పైన. సో బట్ అందువల్ల రాజకీయాలకు రామ మందిర ఉద్యమానికి మన సంబంధం లేదని ఎవరైనా చెప్పితే ఇలా బీజేపీ 2 సీట్ల నుంచి 300 సీట్లకు తీసుకురావడంలో ఈ ఉద్యమ పాత్ర కాదనలేరు. ఇప్పుడు రేపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముందు ఈ పరిణామాలు సంభవిస్తున్నాయి. సో డెఫినెట్ గా మొదటి అంశం ఏంటంటే రామ్ మందిర్ ఇస్ నాట్ జస్ట్ మందిర్, ఇది హిందుత్వ సైద్ధాంతిక పునాదికి కేంద్ర బిందువు. అందువల్ల ఒక్కసారి రామ మందిరంలోనే దొంగతనాన్ని నివారించలేకపోయారు, రామ మందిరంలోనే భక్తుల విశ్వాసాలను వనంగా పెట్టి భక్తుల విశ్వాసాలపై ఈ రకమైన దాడి జరిగింది అంటే ఖచ్చితంగా హిందుత్వ రాజకీయాలకు ఒక పెద్ద దెబ్బ ఇది. అంటే దేశంలో ఈ ప్రభుత్వం ఉంటే, ఈ రాజకీయ పార్టీ ఉంటే హిందువుల విశ్వాసాలకు రక్షణ ఉంటది అనే భావన ఈ పార్టీ బీజేపీని ఇప్పటిదాకా తీసుకొచ్చింది. సో మరి హిందువుల విశ్వాసాలకు రక్షణ ఏంటి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అందుకే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అడుగుతున్నది అదే, ఈ ధర్మమా ధనమా అని. ధనం ముందు ధర్మాన్ని కూడా తాకట్టు పెట్టారే అని. సో ఇది ఎంతో కొంత హిందుత్వ రాజకీయ పునాదులకు ఒక పరీక్షగా మారిపోతుంది. ఇది మొదటిది. అయితే ఇది ఒక్కటే జరిగితే వేరే విషయం. అందుకే ఇప్పుడు మీకు యోగి ఆదిత్యనాథ్ రివర్స్ అటాక్ పెట్టాడు. మీరు కరసేవకుల పైన తుపాకులు పేల్చి జై శ్రీరామ్ అన్నందుల పైన లాఠీలు కొట్టిన మీరా మాకు చెప్పేది అని కౌంటర్ అటాక్ మొదలు పెట్టాడు యోగి ఆదిత్యనాథ్. అంటే రామ మందిరంలో ఈ విరాళాల దొంగతనం అనేది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని డామినేట్ చేయబోతోంది. ఇది మొదటిది. అయితే ఇది ఒక్కటే కాదు, వాస్తవంగా ఈ లాస్ట్ 2 years లో బీజేపీకి ఉన్న కోర్ కాన్స్టిట్యున్సీస్, కోర్ క్యారెక్టరిస్టిక్స్, అంటే ప్రజలలో ఏ అంశాలు చెప్పుకొని ఏ ప్రజా పునాదుల ఆధారంగా బీజేపీ ఈ స్థాయికి రాజకీయంగా ఎదిగిందో అవన్నీ కూడా సవాల్కు గురవుతున్నాయి. మీకు ఉదాహరణకు 2014కు ముందు పెద్ద ఎత్తున యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి కుంభకోణాలు జరిగాయి. మీకు ఆ అవినీతి కుంభకోణాలను అటాక్ చేస్తూ జన్ లోక్పాల్ ఆందోళన మొదలైంది. ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఉద్యమం నడింది. కరప్షన్ అనేది ఒక ప్రధాన అంశంగా మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం అయితే దేశమంతా తిరిగారు. 12 ఏళ్ళైనా అందులో ఎవరికి శిక్షలు పడలేదు, ఏ కుంభకోణము బయటికి రాలేదు. ఏ కుంభకోణంలో ఎన్ని కోట్లు బయటకు వచ్చినాయో ఎవరికి తెలియదు. మరి అవినీతి ఆరోపణలు నిజమా అబద్ధం అనే క్వశ్చన్ వస్తుంది కదా. అదే అయిపోయినాక ఇప్పుడు అంటే మేము అధికారంలో ఉంటే మై కావుగా నాకు కానయదేగా అంటూ మోడీ నేను తినను, ఎవరిని తిననీయను అన్నది మోడీ ఇచ్చిన నినాదం. ఇవాళ మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన రామ జన్మభూమి ట్రస్ట్ లోనే తింటుంటే మరి మోడీ ఏం చేస్తున్నాడు? మోడీ హైతో ముంకినే అంటారు కదా, మోడీ ఉంటే విశ్వాసం కదా. మరి ఈ కోట్లాది హిందువుల విశ్వాసము మోడీ పైన ఉండగా మరి మోడీ దాన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేకపోయాడు అన్నది రెండో ఫ్యాక్టర్. అంటే యాంటీ కరప్షన్ పాలిటికల్ ప్లాన్ కి వాళ్ళ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మీకు అంతకుముందు రాఫెల్ లాంటి కుంభకోణాలు వచ్చినా బీజేపీ దాన్ని సమర్థవంతంగా అధిగమించగలిగింది. కానీ దీన్ని ఎలా అధిగమిస్తుంది రెండో క్వశ్చన్. మూడవది, బీజేపీ రైజ్ లో కీలకమైంది హిందుత్వతో పాటు నేషనలిజం, జాతీయత, స్ట్రాంగ్ లీడర్. బీజేపీ మాత్రమే దేశాన్ని భద్రంగా ఉంచగలుగుతుంది, శత్రువులకు బుద్ధి చెప్పగలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం.
ఆ నేషనలిజం కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది ఆపరేషన్ సింధూర్తో. మీకు అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత జరిగిన బాలాకోట్ స్ట్రైక్స్ ఈ ఇమేజ్ ను కాస్త పెంచాయి. కానీ ఇప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ సడన్ గా 5 రోజులు ఆపేశారు. మీరు రైట్ వింగ్ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అయితే హైయెస్ట్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి రైట్ వింగ్ పేజెస్ పైన కనిపించాయి. అసలు ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తి, మామూలు అసంతృప్తి కాదు. ఎందుకంటే అప్పటిదాకా ఇచ్చిన వాతావరణం బిల్డప్ ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని కూడా ఇండియా క్యాప్చర్ చేసుకుంటుంది, పిఓకేని కూడా తీసేసుకుంటుంది, పాకిస్తాన్ చావు దెబ్బ తీస్తారని ప్రజలు నమ్మారు. ఎందుకంటే మోడీ అంత ధైర్యస్తుడని. కానీ ఎవరికీ తెలియకుండా బ్యాటిల్ ఫీల్డ్ లో మనకు బ్రహ్మాండమైన పైచేయి ఉన్న సమయంలో యుద్ధం ఆపేశారు. యుద్ధం ఆపడం తర్వాత డొనాల్డ్ ట్రంప్ నేనే ఆపాను అని చెప్పాడు. దానికి మోడీ ఇప్పటి వరకు ఫేస్ టు ఫేస్ ఆన్సర్ చేయలేదు. సో ఈ పరిణామాలన్నీ కూడా జాతీయత అనే బీజేపీ సైద్ధాంతిక పునాది పైన ఒక రకమైన అటాక్ గా మారిపోయింది. పహల్గాం తర్వాత మీకు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, అది ఆగలేదు అని చెప్పారు. కానీ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ పైన బాంబు పేలులు జరిగి 7 చనిపోయినా ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ కాలేదు. సో అందువల్ల ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ తో చర్చలు జరపాలని ఆర్ఎస్ఎస్ ప్రతిపాదిస్తోంది. పాకిస్తాన్ తో నిన్నటిదాకా ఏం చెప్పారు, టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో టుగెదర్ అన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తోంది పాకిస్తాన్ తో చర్చలు జరపాల్సిందే అని. సో అందువల్ల ఈ పరిణామాలు థర్డ్ ఐడియాలజికల్ ప్లాంక్ అయిన నేషనలిజం, అంటే ఫస్ట్ హిందుత్వ, రామ మందిర దొంగతనాలతో హిందుత్వ ప్రశ్నార్థకమైంది. మీకు ఇదే ఈ రామ మందిరంలో విరాళాల దొంగతనంతో యాంటీ కరప్షన్ ప్లాన్ దెబ్బతిన్నది. థర్డ్ ఫ్యాక్టర్ గా ఆపరేషన్ సింధూర్ ఆపిన తీరు వల్ల నేషనలిజం, జాతీయత అనే అంశంలో దెబ్బ తగిలింది బీజేపీకి. 4వది యంగర్ ఓటర్. బీజేపీకి మొదటి నుంచి కూడా స్ట్రాంగ్ ఓట్ బేస్, యంగ్ ఓటర్ 21% ఉంటారు బిలో 29 years వాళ్ళు. నీట్ ఎగ్జామ్ లీకు, యూజీసీ ఎగ్జామ్ లీకు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయకపోవడం, పొలిటికల్ అకౌంటబిలిటీ లేకపోవడం, కాక్రోచ్ల ఉద్యమం, ఇవన్నీ కలిపి బీజేపీకి స్ట్రాంగ్ ఓట్ బేస్ గా ఉన్న యంగ్ ఓటర్ దూరం చేశాయి. 5వది బీజేపీకి ఉన్న మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్. సో ఈ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ పేపర్ లీక్స్ తోనే కాదు, అన్ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ క్రైసిస్, వీటి వల్ల ఆ ప్రజానికంలో ఒక పెద్ద క్వశ్చన్, అంటే బీజేపీకి స్ట్రాంగ్ ఓటర్ గా ఉన్న ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ లో ఇవాళ ప్రశ్నార్థకమైంది. 6వది బీజేపీకి ఉన్న స్ట్రాంగ్ ఓట్ బేస్ లో అప్పర్ కాస్ట్ కీలకమైంది. కానీ యూజీసీ గైడ్ లైన్స్ ఇటీవల వివాదాస్పదమై సామాజిక న్యాయం కోసం యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ తో అప్పర్ కాస్ట్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొంతమంది ఈవెన్ బీజేపీ పదవులకు కూడా రాజీనామాలు చేశారు. 7వది పశ్చిమాసియా యుద్ధంలో మనం అనుసరించిన వైఖరి, ఆ తర్వాత మన పాత్ర ఏమీ లేకపోవడం, పాకిస్తాన్ కీలక పాత్ర ఉండడం, కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ ఫారెన్ పాలసీ వల్ల విశ్వగురు నరేటివ్ దెబ్బతింది. అంటే ఈ 7 నరేటివ్ల ఆధారంగా మోడీ, భారతీయ జనతా పార్టీ రైజ్ అయితే ఇప్పుడు 7 నరేటివ్లు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. 8వది ఇట్స్ ఎ పార్టీ విత్ ఎ డిఫరెన్స్. కాంగ్రెస్ కల్చర్ కాదు, ఇది డిఫరెంట్ పార్టీ అని. కానీ ఇలా సరిగ్గా కాంగ్రెస్ కల్చరే కనబడుతోంది. గవర్నర్ల దుర్వినియోగం కావచ్చు, రాజకీయ పార్టీలను చీల్చుడు కావచ్చు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కావచ్చు, పార్టీలను విలీనాలు చేసుకోవడం కావచ్చు, ఇందులో ఎక్కడ కాంగ్రెస్ సంస్కృతికి తేడా ఏమీ లేదు. సో ఎమర్జెన్సీ మైండ్ సెట్ కావచ్చు వ్యవస్థల పైన. సో ఇవన్నీ కూడా ఏమైందంటే పార్టీ విత్ డిఫరెన్స్ అన్న బీజేపీ నినాదాన్ని చరిత్ర చింతన్ డిఫరెంట్ మాది అని వాజ్పేయి చెప్పేవారు. సో ఇవాళ అవి ప్రశ్నార్థకంగా మారిపోయాయి. అందువల్ల అయితే దీంతోనే బీజేపీ ఓడిపోతుంది, మోడీ ఓడిపోతారని కంక్లూజన్ చేయలేము. ఎందుకంటే ఎలక్షన్స్కి వచ్చే వరకు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. హౌ డు యూ మేనేజ్ ఎలక్షన్స్ ఉంటాయి. సో డబ్బు ప్రభావం ఉంటుంది. అన్నిటికీ మించి ఆల్టర్నేటివ్, ప్రజలకు ప్రత్యామ్నాయం కల్పించాలి, ప్రతిపక్ష విశ్వాసాన్ని కల్పించగలగాలి. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్, సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది, పొలిటికల్ ఇంజనీరింగ్ ఉంటాయి. అందువల్ల ఇది వెంటనే ఎలక్షన్లపై ప్రభావం చూపుతుంది అనే కంక్లూజన్ రావడం లేదు. కానీ ఈ 8 కారణాల రీత్యా బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ గా ఈ పరిణామాలు సంభవించాయని మాత్రం చెప్పచ్చు.